కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీకి ఉద్దేశించిన లగచర్ల చుట్టుపక్కల తాండాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మహిళా ట్రాన్స్జెండర్ జాక్ తరపున ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వెళ్లిన బృందాన్ని వికారాబాద్ జిల్లా బొమరాస్ మండలం సుంకిమెట్ల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నిజ నిర్ధారణకి వెళ్తున్నామని చెప్పినా వినకుండా చాలా ఇబ్బంది పెట్టారు. యాక్టివిస్టులతో మాట్లాడుతూనే లేడీ కానిస్టేబుళ్లను ఉసిగొల్పటంతో వారు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. సంధ్యకి ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నా వినకుండా వైలెంట్ గా బిహేవ్ చేశారు. దాంతో సంధ్య దుస్తులు చిరిగిపోయాయి. ఇక లగచర్ల చుట్టుపక్కల తాండాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మహిళా ట్రాన్స్జెండర్ జాక్ తరపున ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వెళ్లిన బృందాన్ని వికారాబాద్ జిల్లా బొమరాస్ మండలం సుంకిమెట్ల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఇక సీనియర్ కామ్రేడ్ సంధ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సంధ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒక నిమిషం ఉండండి, ఫోన్ అండి. హలో, నమస్తే అండి. సంధ్య గారు, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు అసలు? మేము తుంకిమెట్ల దగ్గర ఉన్నామండి. అయితే మేము అక్కడ గ్రామస్తులు మాకు శుక్రవారం సాయంత్రం మహిళలు చాలా మెసేజెస్ పంపించారండి. ఇక్కడ పోలీసులు మేము ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వమని 9 నెలలుగా మేము ఆందోళన చేస్తున్నాము. మా భూములు ఇవ్వమని మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీఎం నియోజకవర్గం వాళ్ళ తమ్ముడి సంబంధించిన కంపెనీలు కాబట్టి మా మీద జులుం ప్రయోగిస్తున్నారు. అయినా మేము శాంతియుతంగా మా భూములు ఇవ్వమని 9 నెలలుగా సాగిస్తున్న ఆందోళనలో మా మీద దౌర్జన్యం ప్రయోగించారు. తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టారు. మా భర్తలు, మా అన్నలు, తమ్ముళ్ళు అరెస్ట్లు అయి జైళ్లలో ఉన్నారు. మా ఇళ్లని తలుపులు పగలగొట్టుకొచ్చి చెప్పుకోలేని విధంగా దుర్భాషలు ఆడుతున్నారు. ఈ స్థితిలో మాత్రమే మేము మిమ్మల్ని రమ్మని మాకు మద్దతు ఇవ్వమని కోరుతున్నాము అని చెప్పి ఒక నిమిషం ఉందాము. అయితే అది మాకు శుక్రవారం పంపించారండి. మేము మా మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల జేఏసీలో చర్చించుకున్నాం. వాళ్ళు మాకు పంపిన మెసేజెస్ కూడా మాట్లాడుకుని మేమందరం షేర్ చేసుకుని అక్కడ పరిస్థితిని ఇతర మిత్రుల ద్వారా తెలుసుకుని మేము ఈ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చాం. మేము జాక్ తరఫున ప్రొఫెసర్లు, జర్నలిస్ట్ అజయ, ఝాన్సీ, పిఓడబ్ల్యూ ఝాన్సీ, నేను, సిస్టర్ లిజీ, మేమందరం ఉన్నాం. చైతన్య మహిళా సంఘం జ్యోతి, మేము మహిళా సంఘాల తరఫున వచ్చాము. మేము మీడియాని తీసుకుని రాలేదు. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ ని మేము 2 కార్లలో ఓన్లీ కేవలం ఫ్యాక్ట్ ఫైండింగ్ గా వెళ్తున్నాం. మా కార్లు ఆపి అటకాయించి అడ్డుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక చోట్ల ఆందోళనలు జరిగాయి. మేము ఎవరు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా, పర్మిషన్ లేదని ఎట్లా మాట్లాడతారు అని మేము వాదించాం. అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, అక్కడ పరిస్థితి సిచ్యువేషన్ బాగాలేదు, మీరు వెళ్ళడానికి వీలు లేదంటే రండి, మీరు కూడా మాతో పాటు రండి, మేము మహిళలతో మాట్లాడి వెనక్కి వచ్చేస్తాం. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్. మేము పోలీస్ వర్షన్ తీసుకుంటాం, అక్కడి నుంచి డిఎస్పీ గారి వర్షన్ తీసుకుంటాం, అక్కడి నుంచి వికారాబాద్ వెళ్ళి కలెక్టర్ గారి వర్షన్ కూడా తీసుకుంటాం. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్, ఇది పొలిటికల్ మోటివ్స్ తో చేయట్లేదు అని ఎంతో చక్కగా చెప్పాం. వాళ్ళు కన్విన్స్ చేసి చెప్పాం. మీరు అంటే మేము రామగట్టు చెప్పాం పోలీసులకి. అయినా సరే చాలా సేపు వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని అలౌ చేయాలి. చివరికి పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. మహిళా కానిస్టేబుల్స్ చెప్పాం, పురుష కానిస్టేబుల్ మా మంటిని చేస్తే చేతులు ఎర్రగొట్టమని చెప్పినాం. ఇంకా మహిళా కానిస్టేబుల్ బట్టి చాలా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడానికి చేశారు. ఆ క్రమంలో నన్ను పట్టుకున్నప్పుడు నా కింద పడితే నా బట్టలు కూడా తిరిగిపోయి చాలా దారుణంగా వ్యవహరించారు. పై అధికారులు డిఎస్పీ వరకు వచ్చారు. ఎంత కన్విన్స్ చేసినా చెప్పాం. అయినా వాళ్ళు నాకు అయితే సంధ్య గారు, మీకు హెల్త్ బాగాలేదు అయినా కూడా మీరు అక్కడ వాళ్ళని లగచర్ల బాధితులని పరామర్శించడానికి, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి మీ బృందం అంతా బయలుదేరి అక్కడికి వెళ్ళింది. మిమ్మల్ని అడ్డుకోవటమే కాకుండా హెల్త్ బాగాలేదు అని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా అలా దురుసుగా ప్రవర్తించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అర్థం చేసుకోవాలి అంటే మేము ఒకటే చెప్పాం, మీరు గత పాలకులు ప్రజల హక్కులను పరిరక్షించలేదు, గత పాలనలో అన్యాయం జరిగినాయి కదా, ప్రజలు ఎన్నుకున్నారు మీ ప్రభుత్వాన్ని. మీరు 6 వాగ్దానాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 వాగ్దానాలతో పాటు 7వ హామీ కూడా ఇస్తున్నామని చెప్పారు. అదేంటి? ప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామ్య అన్నారు. ఇదేనా
ప్రజాస్వామ్య పార్లమెంట్ ఇదేనా? గత 10 ఏళ్లలో అనేక పోరాటాలు మేము వెళ్ళి ఫ్యాక్ట్ వెళ్ళాం. ఎవరు ఆపలేదు, మేము ఎవరి పర్మిషన్ తీసుకోలేదు. గత 40 ఏళ్ళుగా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళం ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎప్పుడు వెళ్తున్నాం, ఇది కొత్త కాదు. మేము వెళ్ళి తీసుకొచ్చిన ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్స్ ఆయా ప్రతిపక్షాలు కూడా తీసుకున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఒక్కొక్క సందర్భంలో కలిసి వస్తారు. కానీ ఇవన్నీ మేము చెప్పాం, పొలిటికల్ మోటివ్స్ కాదు, మాకు రాజకీయ పార్టీలు ఏమి తెలుసు, మేము మహిళా సంఘాల వాళ్ళని మాత్రమే చెప్తున్నాం అని చెప్పాం. ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేదు. రెండవది, అంత మొండిగా పర్మిషన్ తీసుకోలేదని మాట్లాడుతున్నారు. ఆ గ్రామాల్లో మహిళలు మమ్మల్ని పిలిస్తే మేము ఆ గ్రామాల మహిళలను కలిసి ఏం జరిగింది, ఫార్మాసిటీ ఏంటి, దీని ప్రతిపాదన ఏంటి, ఎన్ని భూములు పోతున్నాయి, వాళ్ళు ఎందుకు ఇవ్వమంటున్నారు, ఆ ఫార్మా సెజ్ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉందా, నష్టం ఉందా, ప్రజలు ఏం చెప్తారు, ముఖ్యంగా మహిళా కోణంలో మహిళలు తండ్రులు అదే నేను చూసాం. పోలీస్ అధికారులు మెసేజ్లు మమ్మల్ని కోరారు, మా పేరు అవి మేము వాళ్ళు చదివారు. అక్కడ మీడియా కూడా నోట్ చేసుకుంది, అందరూ కూడా చూశారు. అంటే మమ్మల్ని జనం పిలిస్తే మేము పోవద్దా? అది చెప్పండి. మేము అనేది మేము ఓకే, థ్యాంక్ యూ సంధ్య గారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీకి ఉద్దేశించిన లగుచర్ల చుట్టుపక్కల తండాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మహిళ ట్రాన్స్జెండర్ జాక్ తరపున ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వెళ్లిన బృందాన్ని వికారాబాద్ జిల్లా బొమరాస్ మండలం సుంకిమెట్ల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నిజ నిర్ధారణకి వెళ్తున్నామని చెప్పినా వినకుండా చాలా ఇబ్బంది పెట్టారు. యాక్టివిస్టులతో మాట్లాడుతూనే లేడీ కానిస్టేబుళ్లను ఉసిగొల్పటంతో వారు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. సంధ్యకి ఆరోగ్యం బాలేదని చెప్తున్నా వినకుండా వైలెంట్ గా బిహేవ్ చేశారు. దాంతో సంధ్య దుస్తులు చిరిగిపోయాయి.